గుంటూరు నల్ల చెరువులో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. నల్ల చెరువు పదో లైన్ 3వ రోడ్డులో ఓ బాలుడిపై దాడి చేసి 1వ తరగతి చదువుతున్న 6 సంవత్సరాల ఫణీంద్ర రెడ్డిపై ఏకంగా 10కి పైగా కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఫణీంద్ర రెడ్డి ఇతర పిల్లలతో ఆడుకున్న సమయంలో గుంపుగా వచ్చిన కుక్కలు దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కుక్కలు రెచ్చిపోయి మరీ బాలుడి ముఖం మీద తీవ్ర గాయాలయ్యాయి. ఆ చిన్నారికి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే తల మీద 50 కుట్లు వరకు పడతాయని అంటున్నారు. కుక్కల దాడి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే నజీర్ అర్ధరాత్రి హుటాహుటిన జీజీహెచ్ కి చేరుకొని అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు కుక్కల దాడిలో గాయపడిన బాలుడి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వకాప్ చేస్తున్నామని గుంటూరు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. బాలుడికి మెరుగైన చికిత్స అందుతుందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఎప్పటికప్పుడు నివేదిక అందిస్తున్నారని గుంటూరు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ వివరించారు. వీధి కుక్కల దాడిలో బాలుడు గాయపడిన ఘటనపై గుంటూరు నల్ల చెరువు వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాముండేది నల్ల చెరువు కాదు, కుక్కల చెరువు అని వాపోయారు. కుక్కల దెబ్బకి నల్ల చెరువు ప్రాంతంలో నివాసించాలంటే పరిస్థితి ఏర్పడింది అని వాపోయారు. బాధిత బాలుడి ఇంటి దగ్గర నుంచి మరింత సమాచారం గుంటూరు స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. జరిగినటువంటి ఫణీందర్ రెడ్డి వాళ్ళ పిన్ని గారి ఇంటికి ఆడుకోవడానికి వచ్చిన సమయంలో భోజనం చేసిన అనంతరం డాబా మీద నుంచి కొందరు పిల్లల సహాయంతో కిందకి వచ్చి ఇక్కడ ఆడుకోవటం జరిగింది. ఆడుకునే క్రమంలో కొన్ని కుక్కలు వారు ఆడుకుంటుండగా దాడి చేసినాయి. ఇక్కడున్న స్థానికులు ఆ కుక్కల గురించి, ఆ బాలుడికి గాయపడిన విశేషాల గురించి చెప్తున్నారు. మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, ఆ రాత్రి ఏం జరిగిందండి? రాత్రి పడుకునే టైం అండి 9:15కు 10కి 9:30 మధ్యలో జరిగింది. ఈ కుక్కల పిల్లోడు డాబా దిగి బయటకు వస్తున్నాడు. అవి ఎమ్మడబడి కరిచేసింది. బాగా ఎక్కువైపోయింది. ఇక్కడ తీసుకొచ్చి చెత్తలేయటం, ఎక్కడెక్కడ తీసుకొచ్చి చెత్తలేయటం, ఇళ్ల ముందు కరిసేయటం, పోవటం, నీసులు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి అన్ని వేస్తేస్తుంది. ఆ కుక్కలు ఎక్కువైపోయింది. మరి శుభ్రం చేస్తున్నారు. చేసినా ఏముంది, బళ్ళు కూడా వస్తున్నాయి. బళ్ళలో ఇట్లా ఏ టైంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏ టైంలో తీసుకొచ్చి వేసేస్తున్నారు కూడా ఇట్లా. రోజు రోజు ఇప్పుడు కాదు, రోజు దగ్గరతో ఒక 20 మంది దాకా గడిచేసినాయి కుక్కలు ఇక్కడ. కుక్కలేనండి. రోజు కనీసం లైన్లో 10-20 కుక్కలు ఉంటాయి. మనుషుల మీద, సైకిల్ మీద, బండ్ల మీద ఎగబడుతుంటాయి, పిల్లల మీద. వాడు ఊరకనే వెళ్తున్నాడు. చిన్న పిల్లాడుగా అటాక్ చేసింది. వాటి రక్తం వాటి నిండా రక్తమే, కుక్కల ముఖం నిండా రక్తమే. అమ్మ ఇప్పుడే కానీ పొద్దున వచ్చి పట్టుకెళ్లారు. పొద్దున పట్టుకెళ్లారు. ఇంత ముందు ఎప్పుడు మరి నేను వచ్చాక తీసుకెళ్లలేదు. ఫణీందర్ రెడ్డి గాయపడినప్పుడు ఫస్ట్ గా చూసిన అది 10/3 నల్ల చెరువులో లీలా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేము ఇక్కడ కూర్చొని ఉంటే బాబు ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇటు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. సర్లే వెళ్తున్నాడేమనుకొని మేము ఇక్కడే కూర్చున్నాం. కాసేపుకి ఎవరో చెత్త పోయడానికి మళ్ళీ వచ్చారు 2 పిల్లలు. వస్తే వాళ్ళు ఏం చేశారు, గబా గబా గబగా పరిగెత్తున్నారు. పిల్లలు కూడా ఎందుకు పరిగెత్తున్నారమ్మా అని మేము అనుకున్న తర్వాత ఏమైందిలే, మరి ఏమైనా కుక్కలు ఏమైనా ఎమ్మెండ పడ్డాయేమో. కుక్కలు నేను ఇక్కడ మాకు అందరికీ కుక్కలు కరుస్తున్నాయని అందరికీ తెలుసు. కనీసంగా ఒక 20-30 మందికి కుక్కలు కరిచింది. 10వ లైన్ అంటే టాప్ వచ్చింది మా లైన్. 10వ లైన్ అంటే సరే పిల్లలు కుక్కలు కరుస్తున్నాయని మేము ఇంకా వదిలేసేయలేమ్మా, ఎందుకు లేని వచ్చేటప్పటికి ఇంకా కాసేపు మేము కూర్చున్నాం. అమ్మాయి నేను కూర్చున్నాం. ఒక ఆయన వచ్చి, ఆటో ఆయన వచ్చి, అమ్మమ్మ పిల్లోడిని కుక్కలు కరిచినాయో యాక్సిడెంట్ అయిందో మాకు తెలీదు, పిల్లోడు పడిపోయి ఉన్నాడు అన్నారు. మేమేం చేసాం సార్, గబా పరిగెత్తాం. పిల్లోడి కాళ్ళేమో కాలలో ఉంది, రక్తం ఇదంతా దారా ఇక్కడ కూడా కొరికేసి ఉన్నాయి.
పేక కూడా కొరికేసేసేటప్పటికి మాకిద్దరికి ఇంక ఈ అమ్మాయికి మాకు భయం వేసేసింది అనమాట. భయం వేసేసిన తర్వాత ఇంక ఈ అమ్మాయిని ఏమో పిల్లోడు చచ్చిపోయాడని ఈ అమ్మాయి పడిపోయింది, పిల్లోడు ఇంకా అయిపోయాడని ఇంకా గబా ఈ పిల్ల దగ్గర పరిగెత్తాను. పిల్లోడు పడిపోయిన పిన్ని ఇక్కడ ఈ అమ్మాయి ఉంటుంది. అమ్మాయి అలా ఈ లెక్క పిల్లోడు తల్లి 14 లైన్లో. తర్వాత ఇంకేం చేశాం సార్, మేము గబగబా పరిగెత్తేసి వచ్చేటప్పటికి మాకు ఇంకా ఈ పిల్లని మేము తీసుకొని వచ్చేటప్పటికి 2-3 వచ్చారు. ఇంకా పిల్లోడికి రక్తం మడుగులో ఉన్నాడు. ఇంకా గబాబా బండికి తీసుకెళ్లి హాస్పిటల్కి కానీ చెత్త ఎక్కువ పోయింది సార్, బాగా న్యూసెన్స్ ఉంది. మాకు చాలా కుక్కలతో మాకు చాలా బాధగా ఉంది. చెత్త సమ్మతి కూడా చాలా నాళ్ళు నుంచి పొద్దున వచ్చేస్తున్నారు, తీసుకెళ్తారు, ఆ బండి తీసుకెళ్తున్నాం మళ్ళీ ఏమంటే పోసేస్తుంది. కాదు సార్, గవర్నమెంట్ వాళ్ళు ప్రతి లైన్ లో ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు ఎవరికని చెబుతాం, ఈ అన్నయ్య అరుస్తాడు, నేను అరుస్తాను, ఈ అమ్మాయి వాళ్ళు వస్తున్నాం, అందరం అరుస్తున్నాం, అక్కడ పెట్టబాకండి అమ్మా అని కూడా చెబుతున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.